రాష్ట్రంలో ఇప్పుడు అధికార కూటమి పార్టీతో పాటు వైసీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు జూన్ 4 అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. గత సంవత్సరం ఇదే రోజున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మరొక వారం రోజులు గడిచిన తర్వాత అంటే జూన్ 12న ఈ రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సో ఒక పక్కన కూటమి పార్టీలు ఆ హడావుడిలో ఉన్నాయి. అంటే ఏడాది పాలన ఏ విధంగా జరిగింది, మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చగలిగాం, ఇంకా భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గం కానీ పూర్తి స్థాయిలో ఒక కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా వాటి గురించే ప్రధానమైన చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వైసీపీ ఒక పిలుపునిచ్చింది, వెన్నుపోటు దినోత్సవం అన్నట్లుగా. అంటే జూన్ 4న వెన్నుపోటు దినం అంటే జూన్ 4న ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ఎవరిచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెన్నుపోటు పొడిచారా లేదంటే టీడీపీ వెన్నుపోటు పొడిచిందా అనేది అక్కడ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేని నేపథ్యంలోనే టీడీపీ వైసీపీ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ కౌంటర్ ఇవ్వటం ప్రతి చోట అంటే వైసీపీ పిలుపునిచ్చిన ప్రతి చోట కూడా క్షేత్రస్థాయిలో ఎంతో కొంతమంది నాయకులు వచ్చి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని కొన్ని ఫ్లెక్సీలు తీసుకొచ్చి బ్యానర్లు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్గా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళ నాయకత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి కేడర్ కానీ బలంగా తమ వాణి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది, ప్రతి నెల జూన్ 1వ తేదీకి లోపే 1వ తేదీ లేదా దానికి ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు మొత్తం కూడా ఇంటింటికి ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు రేషన్ వ్యవస్థను ఎట్లా సరిచేసింది, అదేవిధంగా ఇతర పథకాలు ఎట్లా అమలు చేస్తున్నటువంటి అంశాలని కూడా చెప్పారు. ఈ అంశాలు ఏవి కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ఈరోజు వెన్నుపోటు దినోత్సవానికి పిలిపించింది. వాటితో ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు, ప్రజలు పాల్గొనరు అనేటువంటి క్లారిటీ అయితే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ శ్రేణులు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈరోజు నిన్నైతే జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకు వెళ్ళారు. చాలా హడావుడి జరిగింది. అక్కడ వద్దన్న సరే వెళ్ళిన పరిస్థితి వేరే ఉంది. కానీ ఈరోజు ఈ వెన్నుపోటుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో, వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారా లేదంటే ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండి మొత్తం నాయకత్వాన్ని మొత్తానికి కూడా దిశానిర్దేశం చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. ఈ ప్రచార నేపథ్యంలోనే నాయకులంతా ఎంతో కొంతమంది అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలా వద్దా అనేది తీసి పక్కన పెట్టి వాళ్ళు కొంతమంది వచ్చి వీటిలో అయితే పాల్గొన్నారు. కానీ దీంట్లో కీలకమైనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నా ఈ ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టేసి బెంగళూరు వెళ్ళిపోయారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా ఒక దారిలో తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో వెన్నుపోటు దినోత్సవం అనేది దాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫలంగా ఎందుకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు అంటే నాయకత్వం ఎవరు కూడా ఈ వెన్నుపోటు దినోత్సవం చేయడానికి ఇష్టపడలేదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించాలి కానీ తిరిగి మనం బురద వేయటం అనేది మంచిది కాదని చెప్పారా అనేటువంటి ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతుంది. దీనికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి బాధ్యత వైసీపీ శ్రేణుల్లో కానీ ఆ పార్టీ అధినాయకత్వానికి కానీ ఉందనేది టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్.